హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం అండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది మన తోటలో కాక్టస్ అండి, అంటే మన గార్డెన్లో మన మొక్కలు ఉన్నాయి కదండి, కొన్ని మొక్కలేండి. ఇది మన చిన్న గార్డెన్, అంటే నాకు ఇష్టమైన మొక్కల పేర్లండి. ఇవంతా కూడా కాక్టస్ ప్లాంట్ అండి. ఇదైతే పూలు చూడండి ఎంత బాగా పూస్తుందో, ఎల్లోగా. ఉదయాన్నే పైకి వచ్చానండి, ఎలా ఉన్నాయో మొక్కలు చూద్దాం. నిన్న నీళ్లు పట్టాను, వాడిపోయి ఉంటే. మొన్న పట్టలేదు, ఎండకి బాగా వాడిపోయినట్టున్నాయని నీళ్లు పట్టాను. ఈరోజు ఉదయాన్నే చూద్దాం ఎలా ఉందో, వాడినట్టే అయిపోయినాయా ఏమనేసి పైకి వస్తే చాలా తాజాగా కనిపించాయండి మొక్కలు. పూలు కూడా పూస్తున్నాయి కాక్టస్ ప్లాంట్స్కి. అందుకని వీడియో పెట్టాను. నచ్చినట్లయితే ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నానండి. మన కరివేపాకు మొక్క అక్కడక్కడ తుంచి పెట్టేసరికి బాగా వచ్చేస్తుందండి ఈ మొక్క. అందుకని 2 కొమ్మలు ఇంచి పెట్టాను దీన్ని. నచ్చినట్లయితే ఒక లైక్ కొడతారని కూడా ఆశిస్తున్నానండి. ఇదిగోండి, మంచి సువాసన వస్తుందండి మన గార్డెన్లో. కరివేపాకు మంచి కమ్మటి వాసన వస్తుంది. తుంచి చేతికి ఒక గంట సేపు ఆ వాసన వదలలేదండి. కొమ్మలు తుంచాను, 2-3 కొమ్మలు. ఈ తీగలు చూడండి, దొండ తీగలు అన్నీ కూడా బాగా అల్లుకుంటున్నాయి. 3 రోజులుగా కోతులు రాలేదు కాబట్టి ఈ కొమ్మలు అలాగే ఉన్నాయండి. లేదంటే కోతులు వచ్చి అన్నీ లాగి పడేసేస్తున్నాయి. అయితే మన గార్డెన్ వర్షానికి అయితే పచ్చగా చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి. దొండ తీగలంతా కూడా అలాగ అల్లించాను, బాగా అల్లుకున్నాయి అనుకోండి. చాలా బాగుంటుంది. దొండకాయలు మనకు ఒక రోజుకి 1 కిలో కాసినా మన ఇంట్లో గడిచిపోతుంది కదండి. మన తోటలో కాయలు అంటే అందరికీ ఇష్టమే కదా, ఎవరికైనా. కానీ మనం పండించుకున్న తిన్నటువంటి 1/4 కిలో అయినా ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. టైం అయితే 7:15, 7:20 అయిందండి. పక్షులు చూడండి ఎలా వెళ్తున్నాయో పైన. ఈ ఎండకి ఇది పచ్చదనానికి చాలా డామినేట్ చేసినట్టు చూడడానికి అదొకలాగా చాలా బాగుందండి. కొద్దిగా నీళ్ళు పడదాము, ఎండ ఎక్కువగా ఉంటే అనుకొని వచ్చాను, కానీ అంతగా ఏమీ లేదు. చల్లబడిపోయింది అనుకొని సాయంకాలం పడదాంలే అని కిందకి దిగేశానండి. చూడ్డానికైతే పచ్చగా అంతకుముందు ముడుచుకుపోయినట్లు అట్లా ఉండేవి కదా మొక్కలు. ఈసారి అయితే పచ్చగా చూడడానికి ముద్దుగా ఉన్నాయండి. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఎండకి చూడండి ఎలా ఉందో వాతావరణం. ఇదిగోండి, ఈరోజు మునగాకు ఫ్రై చేస్తున్నానండి నేను. అంటే బజ్జీ చేసాను, వంకాయ బజ్జీ. దాంతో కాంబినేషన్ మునగాకు ఫ్రై చేశానండి. అదైతే ఫ్రైకి నేను చేస్తుంటే మా మనవడు వచ్చి ఇదిగోండి కలుపుతూ ఉన్నాడు గంటితో. ఆ అబ్బాయేనండి ఆడ కలిపేది. నేను ఆకు వేస్తూ ఉంటే చెప్తే వినట్లే. దొల్లుకుంటుంది నాన్న పెనమన్న, నేను మెల్లగా కలుపుతాలి అనేసి కలుపుతూ ఉన్నాడు. నాకు ఇంకొక హెల్ప్ అండి. ఇద్దరు మంచి అల్లరండి, ఇద్దరు మనవాళ్ళు. వాళ్ళు ఉంటే టైమే తెలియట్లేదు నాకు. బాగా గడిచిపోతుంది రోజు. ఇంక 2 రోజుల్లో బయలుదేరేస్తారండి వాళ్ళు. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు రారు. అదే దిగులు పట్టేస్తుంది నాకు రోజుకి. ఇంక మళ్ళీ పైకి అంతగా కనిపించను, కానీ లోపల అదే ఆలోచించుకుంటూ ఉంటాను. ఎప్పుడు పిల్లలు లేని లోటు. వాళ్ళు దూరంగా ఉంటే మనం ఇక్కడ ఉంటే ఎంత బాధో. వెళ్ళిన ఒక 4-5 రోజులు నేను ఆ బాధను మర్చిపోలేనండి. మెల్లగా అలవాటు పడుతూ ఉంటాను. వాళ్ళు వచ్చినప్పుడేమో సంతోషంగా ఉంటుందండి, వెళ్ళేటప్పుడేమో బాధగా ఉంటుంది. నాకేనా, ప్రతి ఒక్కరు అంతేనా అనుకుంటూ ఉంటాను. చాలా దిగులేసేస్తుందండి వెళ్ళిపోయినారంటే. ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. ఫ్రై అయితే తయారైపోయిందండి. ఫ్రైకి కొద్దిగా నీళ్ళు వేసాను. ముందు పోపు పెట్టి నీళ్ళు వేసి ఉడకబెట్టానండి. ఉప్పు వేసాను, పసుపు అయితే వేయనండి ఆకుకూరలు ఫ్రైలకి. అదిగోండి, వేరుశనక్కాయల పొడి, వెల్లుల్లికాయ మిక్సీకి వేసిందండి. కొద్దిగా మిరప్పొడి వేసి చేశాను, అంటే వేసేసాను. అది కూడా నేను కలుపుతానని తీసుకొని కలుపుతున్నాడండి. ఫ్రై అయ్యేంత వరకు నాతోనే ఉన్నాడు ఈ అబ్బాయి. ముందు ఆయిల్ పోపు పెట్టేసి తర్వాత చేశానండి ఫ్రై. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.